మొన్న జరిగిన కాల్పుల ఘటన ట్రంప్ ఒక హిల్టన్ అనే హోటల్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్తో అందరితో ముఖాముఖి అయినప్పుడు ఆయన మీద కాల్పు అంటే యాక్చువల్గా అయితే దుండగుడు అక్కడి వరకు రావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా స్టార్టింగ్లోనే చెక్ పెట్టారు. అయినప్పటికీ ఆ బుల్లెట్ల వర్షం కురిసేసరికి అందరూ భయపడ్డారు. టేబుల్స్ కింద దాక్కోవడం జరిగింది. దానికి సంబంధించిన కొనసాగింపు వార్త ఇక్కడ మనం చూడొచ్చు. ప్రెస్ డిన్నర్లో కాల్పులు, నిందితుడు మేనిఫెస్టోలో లేని ఆ ఒక్క పేరు. ఇక్కడ చూడండి, నిందితుడు కోల్ థామస్ ఎలెన్ హిల్టన్ హోటల్లో కాల్పులకు తెగబడ్డానికి 10 నిమిషాల ముందు తన ఫ్యామిలీకి ఒక మెసేజ్ పంపాడు. ఎలెన్ ట్రంప్ ప్రభుత్వంలోని టాప్ ర్యాంక్ అధికారుల నుంచి కింద స్థాయి అధికారుల వరకు అందరి పేర్లు ఆ మెసేజ్లో రాసుకున్నాడు. ఓకే, అంటే ఆయన ఒక టీచరు. ఆ టీచర్ అవడం ఎందుకు మరి అంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందో తెలియదు. మరోవైపు ఇరాన్ పశ్చిమాసియా భగ్గుమంటుంది. ఇరాన్ యుద్ధ సమయంలో ఇరాన్ ఎవరినైనా ప్రయోగించారనుకున్నారు. కానీ అమెరికన్ సిటిజన్నే, అక్కడ కూడా అమెరికాలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తి ఈ విధమైన కాల్పులకు తెగబడ్డాడు. అంటే అమెరికాలో కూడా ట్రంప్కి తీవ్ర వ్యతిరేకత ఉంది. దీన్ని ఇరాన్ పైనో లేదంటే శత్రు దేశాల మీద రుద్దే ప్రయత్నం కూడా వైట్ హౌస్ చేసింది. కానీ అది లోపలికి ఇన్వెస్టిగేషన్ వెళ్తున్న కొద్దీ, శోధన జరుగుతున్న కొద్దీ ఆ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇకపోతే వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ శనివారం రాత్రి ఏర్పాటు చేసిన యాన్యువల్ ప్రెస్ డిన్నర్ సందర్భంగా కాల్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మొన్న శనివారం నాడు 24 రాత్రి కాలిఫోర్నియాకు చెందిన 31 ఏళ్ల కోల్ థామస్ ఎలెన్ ప్రెస్ డిన్నర్ జరుగుతున్న వాషింగ్టన్ హిల్టన్ హోటల్లోకి చొరబడ్డాడు. బాల్ రూమ్ బయట కాల్పులు తెగబడ్డాడు. కాల్పులు జరిగిన సమయంలో బాల్ రూమ్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలనియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో పాటు కీలక నేతలందరూ ఉన్నారు. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తమయ్యారు. జనరల్గా మన దగ్గర ఎలా ఉంటుందంటే, ఆ హోటల్లో ఏదో జరుగుతుందంటే ఆ హోటల్లో మిగతా రూమ్స్ అన్నీ కూడా ఖాళీ చేయించేస్తారు. మ్యాక్సిమం హైర్ అఫీషియల్స్ బాగా పర్మిషన్ తీసుకున్న వాళ్ళకైతే ఉంచుతారు, కానీ కొత్తగా ఎవరికి అలౌ చేయడు. ఆ రోడ్లోకి ఎవరిని పంపించకుండా చేస్తారు. బట్ వీడు ఆ హోటల్ ఎంట్రన్స్ వరకు వెళ్ళిపోయాడు. అక్కడ లోపలికి పంపించే ప్రయత్నం చేస్తే లోపల గన్ను, బాకులు, చాకులు అన్నీ పెట్టుకొని వెళ్ళే ప్రయత్నం చేశాడు. అక్కడ వాళ్ళు అడ్డుకునేసరికి బుల్లెట్ల వర్షం సౌండ్స్ వినిపించే తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు, అలాగే బ్లాక్ క్యాట్ కమాండ్స్ లాంటి వాళ్ళు అప్రమత్తమయ్యారు. ట్రంప్ని, అలాగే ఆ వాన్స్ని, ఉపాధ్యక్షుడు వాన్స్ని, ఆ మెలనియాని, ఆమెని చుట్టుముట్టి అక్కడికి రక్షణ కల్పించి తరలించేశారు. అది మనం చూసాం. తర్వాత ట్రంప్ లేదని డిన్నర్ చేసి వెళ్తానన్నాడంట. అంటే మరికొద్దిగా నేను దేనికి భయపడట్లేదు అని సంకేతాలు ప్రపంచ దేశాలకు ఇవ్వడం కోసం. కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే ఇక్కడ మేనిఫెస్టోలో లేని ఒక్క పేరు ఎవరిది? నిందితుడు కోల్ థామస్ ఎలెన్ హిల్టన్ హోటల్లో కాల్పు తెగబడ్డానికి 10 నిమిషాల ముందు తన ఫ్యామిలీకి మెసేజ్ పంపాడు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం ఆ మెసేజ్లో ట్రంప్ ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారుల పేర్లన్నీ ఉన్నాయంట. కానీ ఆయన పేరు లేదు. ఆయనే FBI డైరెక్టర్ కశ్యప్ ప్రమోద్ పాటిల్, క్వాష్ పాటిల్ అంటారు ఆయన్ని. ట్రంప్ ప్రభుత్వంలోని టాప్ ర్యాంకు అధికారుల నుంచి కింద స్థాయి అధికారుల వరకు అందరి పేర్లు ఎలన్ ఆ మెసేజ్లు రాసుకున్నాడు. క్వాష్ పాటిల్ పేరు మాత్రం రాయలేదు. ఎలన్ తన లిస్టులో రాసుకున్న వారందరినీ కాల్చి చెప్పడానికి నిశ్చయించుకున్నాడు. కానీ క్వాష్ పాటిల్ పేరు ఎందుకు రాయలేదన్నది మిస్టరీగా మిగిలిపోయింది. కీలకమైన నేతను వదిలేసి మిగతా అధికారులందరూ కూడా చంపడానికే చొరబడ్డాడు అనేది ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అయితే ఇంతకీ ట్రంప్ను చంపాలనుకున్నాడా, ట్రంప్ టీంలో ఉన్న అధికారులను చంపాలనుకున్నాడా? ఇంకా పోను తెలుస్తాయి. అయితే ఇది జరిగిన ఒక అరగంటలోనే ఆయన ఇంటిని, అలాగే ఆయన ఉండే ఫ్లాట్ని కూడా అమెరికా ప్రభుత్వం స్వాధీనం కూడా చేసుకుంది. న్యూయార్క్లో ఉండే ఆయన ఫ్లాట్ని. ఇకపోతే నిందితుడు తన కుటుంబాన్ని పంపిన మెసేజ్లో ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవడం కోసం నేను స్లగ్స్కు బదులుగా బక్షాట్ ఉపయోగిస్తాను అన్నానమాట. స్లగ్స్ గన్ను బదులుగా బక్షాట్ గన్ను ఉపయోగిస్తాను. ఒకవేళ తప్పనిసరి అయితే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తుల వద్దకు చేరుకోవడానికి, ఇక్కడున్న మెజారిటీ ప్రజలను దాటుకుంటూ వెళ్ళడానికైనా నేను వెనుకాడను. కానీ పరిస్థితి అంతవరకు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని రాసుకున్నాడు. సో ఏదో కీలకమైన వ్యవహారమే ఉంది. ట్రంప్ ప్రభుత్వం ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వం వల్ల నష్టపోయాడా, లేదంటే తాజాగా ఉన్న ప్రభుత్వం వల్ల ఏమైనా ఆయనకి ఇబ్బందులు కలిగాయా, లేదంటే ఒక మూక లాంటిది రెడీ అయ్యి ఆ మూక ఈయన్ని తయారు చేసి పంపించిందా అనేది పోను తెలుస్తుంది. మొత్తం మీద ట్రంప్కి గడ్డు కాలమే ఉంది. ఎన్నికల క్యాన్వాసింగ్ టైంలో కూడా జస్ట్ త్రుటిలో చెవి పక్క నుంచి బుల్లెట్ వెళ్ళింది, చెవికి గాయమైంది. ఒక్క అరంగుళం ఇటు వచ్చుంటే మనిషే పోయి ఉండేవాడు. సో ట్రంప్కి ఈ విధంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద పశ్చిమాసియా యుద్ధము, లోకల్గా ఉండే తీవ్రత, ఇలాగ చంపడానికి ప్రయత్నాలు జరగడం, ఇవన్నీ కూడా
ట్రంప్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.